హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టిస్టిక్ సత్య యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మహాదేవుడిని అయితే కలర్ వేయబోతున్నాము. సో దీనికి ఏంటి అంటే మనం ఆల్మోస్ట్ 7 కలర్స్ నుంచి 8 కలర్స్ అయితే వాడబోతున్నాము. సో ఫస్ట్ అయితే మనం బ్రౌన్ యూస్ చేయబోతున్నాము. ఎందుకు అంటే శివయ్య యొక్క కొప్పుకి, అలాగే పాముకి. ఈ పాము పేరేంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే జుట్టు కోసం ఏంటి అంటే నలుపుని వాడబోతున్నాము. అలాగే త్రిశూలం కోసం ఏంటి అంటే మనం ఈ 2 రంగులని వాడబోతున్నాము. పసుపు అలాగే న్యూడ్ కలర్ని వాడబోతున్నాము. అలాగే కంఠం అనేది నీలం కొంచెం ఎక్కువగా కనిపించటానికైతే ఈ రంగుని వాడబోతున్నాము. అలాగే ఆయన శరీరం అంతా నీలంగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ షేడ్ కోసం స్కై బ్లూ అయితే వాడబోతున్నాము. అలాగే ఇక ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఆయన వేసుకున్న ఇక్కడ ఈ వస్త్రాన్ని షేడింగ్ చేయటం కోసం. అలాగే ఎరుపు, ఈ రెడ్ కలర్ ఎందుకు వాడుతున్నాము అంటే ఇక్కడ తిలకం కోసం, అలాగే ఇక్కడ డమరుకానికి కట్టిన ఈ గుడ్డ కోసం అయితే మనం ఎరుపు రంగుని వాడబోతున్నాం అనమాట. సో ముందుగా ఏంటి అంటే మనం ఇక్కడ జుట్టు నుండి మొదలు పెడదాము. సో జుట్టు కోసం ఏంటి అంటే మనకు కావాల్సిన రంగు ఒకటి నలుపు, రెండోది ఏంటి అంటే బ్రౌన్ రంగు అనమాట. మిగిలినవన్నీ ప్రస్తుతానికైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రంగు అనేది మనం వేద్దాం. ముందుగా ఏంటి అంటే నేను బ్రౌన్ కలర్ అయితే తీసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ అనేది తీసుకొని లైట్గా షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరైతే చూడండి, బ్రౌన్ కలర్ అయితే నేను ప్రస్తుతానికి కేవలం షేడింగ్ ఇంతవరకు మాత్రమే రుద్దుతున్నాను, పైన మాత్రమే. అలాగే అన్నిటికీ కూడా ఇంకింతే, పైన ఇలా కొంచెం అంతే, ఈ షేడ్ వస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఇలాగ. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడైతే పూర్తిగా. ఇక శివుడి మెడలో ఉన్న నాగపాముకి అయితే కొంచెం డార్క్గానే రుద్దుదాం. చూడండి, పాము అయితే అయిపోయింది. అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఈ నలుపు రంగు అనేది తీసుకుందాం. ఈ నలుపు రంగు ఏంటి అంటే ముందుగా పాముకి ఇక్కడైతే రుద్దుతున్నాను. ఇక్కడ ఇది వదిలేసి మళ్ళీ మూడో దానికి రుద్దుతున్నాను. అలాగా కేవలం ఆడ్ నెంబర్స్కి అయితే నేను రుద్దుతున్నాను. చూడండి, ఇప్పుడు పాము అయితే అందంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఏదైతే త్రిశూలానికి ఉందో ఇక్కడ కూడా నేను నలుపు రంగు అయితే రుద్దుతున్నాను. అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఏంటి అంటే పామే.
ఈ పాము ఏంటి అంటే ఇక్కడ నుంచి చుట్టుకొని ఇక్కడికి వచ్చిందనమాట. కానీ ఇక్కడ నేనేంటి అంటే ఇంకా రంగు వెయ్యలేదు. ఎందుకంటే ముందు రుద్రాక్షమాలకి అలాగే ఈ చేతికున్న రుద్రాక్షకి వీటికి కూడా రంగు వేసిన తర్వాత అప్పుడు నేను ఇటు సైడు వేస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మహాశివుడి వస్త్రం అయితే ఉంది. అందుకని అడ్డం అనేది రాకుండా నేను ముందేంటి అంటే ఇంతవరకే పాముకి రంగు అనేది వేయటం జరిగింది. ఇక ఇప్పుడు ఇక్కడైతే మనం గట్టిగా అది పెట్టి రుద్దాలి, పూర్తిగా రుద్దాలి. ఇప్పుడైతే చూశారు కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ జుట్టంతా కూడా నలుపు రంగు అయితే నేను వేస్తున్నాను. పూర్తిగా నలుపు రంగే వేస్తున్నాను. చూశారు కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేస్తాము. చూడండి ఇప్పుడైతే జుట్టు అనేది పూర్తయిపోయింది. శివుడి జుట్టునే జటాజూటం అని కూడా అంటారు. భగీరథుడు ఎప్పుడైతే గంగని నీళ్ళ మీదకి తీసుకొస్తున్నప్పుడు ఆ ఫోర్స్కి భూమి ఎక్కడ నాశనం అవుతుందో అని చెప్పి ఆయన జటాజూటంలోనే బంధించి చిన్నగా వదులుతాడనమాట భగీరథుడికి సహాయం చేయటం కోసం. నేను చూసుకోలేదు ఇక్కడ నుంచి ఉందని చెప్పేసి, అందుకని అక్కడి నుండి మొదలు పెట్టాను. చూశారు కదా. ఇప్పుడైతే నలుపు రంగు పూర్తయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే బ్రౌన్ అయిపోయింది. రుద్రాక్షకి వేసేసాం, డమరుకానికి కూడా వేసేసాం. ఇక నలుపు అయితే ఇక్కడ వేస్తున్నాను నేను.
ఇక్కడితో ఏంటి అంటే నలుపు రంగు అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ బంగారపు రంగునైతే నేను ఇక్కడ సవలైకి అలాగే కడియానికి అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి పసుపు రంగు అయితే కడియానికి అలాగే దాంతోపాటు ఇక్కడ ఉన్న చవలైకి అయితే వేసేసాను. ఇప్పుడు తర్వాత ఏంటి అంటే నేను ఎరుపు రంగుని తీసుకుంటున్నాను. ఎరుపు రంగు ఇక్కడ తిలకం కింద, అలాగే ఇక్కడ త్రిశూలానికి ఉన్న డమ్మరుకం కింద ఉన్న వస్త్రానికి కూడా. ఇప్పుడు ఏంటి అంటే నేను పూర్తిగా శరీరం మొత్తానికి ఈ రంగునైతే వేయబోతున్నాను. చూడండి ఇప్పుడైతే ఫేస్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఉన్న కంఠానికి కేవలం కొంచెం మాత్రమే డార్క్ కలర్ అనేది నేను వాడుతున్నాను. మిగిలిందంతా కూడా శరీరానికి ఒకటే రంగు వేస్తాను. ఇక్కడ ఏదైతే రంగు వేసానో అదే రంగు ఇక్కడ కూడా అయితే నేను వేస్తాను అన్నమాట. ఇదిగోండి చూశారు కదా, ఇక్కడైతే కొంచెం డార్క్ కలర్ అయితే వేసాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఒకటే రంగునైతే వేయబోతున్నాము. చూడండి ఇప్పుడైతే కంఠం కూడా పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు శరీరం అలాగే త్రిశూలం అయితే ఉంది. నేను ఇక్కడ చంద్రుడికి అయితే ఏ రంగు వేయట్లేదు, ఎందుకంటే ఇలా తెల్లగా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటి అంటే ముందుగా నేను ఈ శరీరాన్ని అయితే పూర్తి చేస్తాను అన్నమాట. చూడండి ఇప్పుడైతే బాడీ అనేది పూర్తయిపోయింది. అలాగే ఇంకా ఇక్కడ త్రిశూలానికి ఏంటి అంటే నేను ఈ 2 కలర్స్ని అయితే కలిపి వేయబోతున్నాను అనమాట. ఈ 2 కలర్స్ని కలిపి వేస్తే మనకు కొంచెం ఐరన్ ఎఫెక్ట్ అలాగే కొంచెం వింటేజ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వస్త్రానికి ఏంటి అంటే నేను ఈ రంగునైతే వేయబోతున్నాను కొంచెం డార్క్గా. అలాగే ఏంటి అంటే ఈ రంగుతో కొంచెం షేడింగ్ అనేది ఇవ్వబోతున్నాను. సో ఒకసారి పూర్తిగా నేనేంటి అంటే ఇవి గీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే ఇప్పటికే పావుగంట సేపు అనేది వీడియో వచ్చేసింది కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అవుట్పుట్ అనేది ఇలాగ వచ్చింది. కంప్లీట్గా డ్రాయింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి.
అలాగే ఈ ఆర్ట్ని కనుక ఎవరైనా కొనాలి అంటే నేను డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరేంటి అంటే నా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.